హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, చాలామంది బడ్జెట్ ఫ్రెండ్లీ అంటున్నారు. మాకు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ చూపించట్లేదని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇలా మంచి బిల్డింగ్ మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే గట్కేసర్కి వచ్చానండి. గట్కేసర్లో మంచి ప్రాపర్టీ మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ప్రాపర్టీ ప్రైస్ వింటే మీరే అవక్క అయిపోతారు. అలాంటి ప్రాపర్టీ అన్నమాట. ప్రాపర్టీ ప్రైస్ మాత్రం ఫస్ట్ చెప్పాను, లాస్ట్ రివీల్ చేస్తాను. ఫస్ట్ ప్రాపర్టీ డీటెయిల్స్ అనేది తీసుకుందాం. సార్ వచ్చేసి ప్రాపర్టీ కన్సల్ట్ చేసిన సార్దే ప్రాపర్టీ. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ లేదండి. సారే ఓనరు. మీరు డైరెక్ట్ సార్ని కన్సల్ట్ కావచ్చు. నెగోషియబుల్ ప్రైస్ కూడా ఎవ్రీథింగ్. సార్ని అడుగు సార్, డీటెయిల్స్ అడుగుదాం. సార్ ఇది ఎన్ని యాడ్స్లో సార్? 88 యాడ్స్. 88 యాడ్స్. ఫ్రెండ్స్, ఇది 88 యాడ్స్లో ఉంది. ఇది గట్కేసర్లో ఉందండి లొకేషన్. మన గట్కేసర్ పోలీస్ స్టేషన్ నుంచి నియర్ బై అన్నమాట ఇది. సార్ ఇది కాలనీ దేని కిందకు వస్తుంది? బొక్కవనిగూడలో ఉందండి ప్రాపర్టీ. ఒకసారి ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా ఇంకా మిగతా తెలుసుకుందాం. సార్ ఇది ఏం ఫేసింగ్ సార్? ఇది నార్త్ అండి. నార్త్ ఫేసింగ్ అండి. ఇది ఏంటంటే మీకు బెనిఫిట్ ఒకటి చెప్తా వినండి. ఇది వెంచర్ అండి. ఒకసారి చూస్తున్నారు కదా, కంప్లీట్ బిల్డింగ్స్ అయితే మీకు అన్నీ కనిపిస్తున్నాయి. ఇది 30 ఫీట్ రోడ్డు. ఈ వెంచర్లో లాస్ట్కి వచ్చేసి ఈ ప్రాపర్టీ ఉందన్నమాట. ఈ ప్రాపర్టీ ఇక్కడికే ఎండ్. ఇక ఈ వెంచర్ ఇక్కడికే ఎండ్. మనకు పార్కింగ్ కానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. మన ఇక్కడ మంచిగా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఈజీ 2 కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. బయట పార్క్ చేసుకోవచ్చు. మనకు ఆ ప్రాబ్లం లేకుండా సార్ వాళ్ళు అయితే మంచిగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ మనం ఎంటర్ అయ్యేటప్పుడు గేట్ అయితే చూసుకుందాం. గేట్ అనే వెల్యువేషన్ 2 చూడండి. చాలా మంచిగా 88 యార్డ్స్లో ఒక బొమ్మను కట్టినట్టు చాలా మంచిగా డిజైన్ చేసినారు. సార్ ఇది గేట్ ఎన్ని ఫీట్ సార్? ఇది 5 అండి. 5 ఫీట్ గేట్ అండి. మంచిగా మనం లోపల బైక్స్ అయితే పెట్టుకోవచ్చు. 5 ఫీట్ గేటు. ఒక ర్యాంప్ కూడా ఇచ్చినారు. మంచిగా మనకు స్టెప్స్ కూడా ఇచ్చినారు. స్టెప్స్ కూడా సార్ అన్ని గ్రానైట్ తీసుకున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ గ్రానైట్ తీసుకున్నారు. గేట్ కూడా ఒకసారి చూస్తున్నారు కదా, గేట్ కూడా మంచి క్వాలిటీ తీసుకున్నారు. ప్లస్ లేటెస్ట్ తీసుకున్నారు. ఏదో బడ్జెట్ ఫ్రెండ్లీ అని తక్కువ అని చెప్పేసి తక్కువ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఒక్కసారి లోపలికి వెళ్దాము. బోరు ఇది ఓకే, ఇది బోరు, ఇది సంప్ అండి. చూస్తున్నారు కదా సార్. ఇది బోరు ఎన్ని ఫీట్స్ ఉంది సార్? 500 ఉందండి. 500. ఉమ్మో, ఇక్కడ వాటర్ ఫుల్ ఆల్రెడీ. మీరు మళ్ళీ 500 తీసుకున్నారు. చూస్తున్నారు కదా. 500 మళ్ళీ ఇబ్బంది రాకుండా ఉండడం కోసం. మామూలు ఏరియా అంటే 100-150 లోపలనే బోర్ పడిపోతుంది. కాకపోతే వీళ్ళు ఏం చేసినారంటే 500 ఫీట్ అయితే లోపలికి తీసుకున్నారు. సంప్ కూడా ఇచ్చినారు. ప్లస్ ఇదేంటంటే మనకు ఎంటర్ కాగానే ఒకటి వాష్ ఏరియా అయితే ఇచ్చినారు. మన వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చినారు. స్విచ్ బోర్డ్ ఇచ్చినారు. ఎవ్రీథింగ్ ఇచ్చినారు. మనకి ఇది ఏంటంటే సింహద్వారం అండి. నార్త్ ఫేస్ సింహద్వారం. ఒకసారి చూస్తున్నాం కదా, సింహద్వారం ఇది అన్నమాట. ఒక లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఎంత మంచిగా క్యూట్గా చిన్నగా తీసుకున్నారు ఫాల్ సీలింగ్. దాని కిందనే వచ్చేసి మనకు డోర్ తీసుకున్నారు. డోర్ కూడా ఇది మామూలు కాదండి, ఏదో అవి కాదు. టేక్, ఇది ఇండియన్ టేక్ అనమాట. ఇండియన్ టేక్ విత్ డిజైన్ కూడా కాబట్టి డిజైన్స్ తీసుకున్నారు. ఇవన్నీ చూస్తున్నారు కదా, హ్యాండిల్స్ కూడా మంచిగా తీసుకున్నారు. బ్రాసీ తీసుకున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ కూడా చాలా మంచిగా అయితే ప్రాపర్టీని డిజైన్ చేసినారు. ఈవెన్ స్విచ్ బోర్డ్స్ కూడా మీరు చూసుకుంటే యాంకర్, నేను చెప్పడం కాదు, ఇక్కడ డైరెక్ట్ కంపెనీ లోగో కూడా ఉంది. యాంకర్ కంపెనీ అయితే తీసుకోవడం జరిగింది. మన లోపలికి ఒక్కసారి లోపలికి కూడా వెళ్ళి బిల్డింగ్ ఎలా ఉంది, 88 యార్డ్స్లో ఎలా కన్స్ట్రక్షన్ చేసినా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎంటర్గానే ఎల్ షేప్ హాల్ అండి. సిట్ అవుట్ సార్. ఇది సిట్ అవుట్. ఇక్కడ వరకు సిట్ అవుట్ అంటే మనము గెస్ట్ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ వరకు సిట్ అవుట్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మనం చిన్న ఆర్చ్ లాగా పెట్టుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అది మనకు కబోర్డ్ చేయించుకునేటప్పుడు దాని నుంచి ఒక చిన్నది అని తీసుకొని ఈ సిట్ అవుట్లో యూజ్ చేసుకొని ఇది మనం హాల్ లాగా యూజ్ చేసుకోవాలన్నమాట. హాల్ అయితే చూడండి ఇంత మంచిగా కట్టడం నేను ఫస్ట్ టైం ఇలాంటి కన్స్ట్రక్షన్ అయితే చూస్తున్నాను. హాల్లోనే మనకు టీవీ పెట్టుకోవడానికి అన్ని ప్రొవిజన్స్ ఇచ్చినారు. చుట్టూ షెల్ఫ్స్ ఇచ్చినారు. ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేసినారంటే కింద ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ మార్బుల్ అండి. ఏ రూమ్లో వదిలిపెట్టకుండా అన్ని రూమ్లలో మార్బుల్ తీసుకున్నారు. చాలా మంచి మార్బుల్ అయితే తీసుకున్నారు. ఇగో ఒకసారి ఇది చూడండి, విండోస్ చూడండి. విండోస్ కూడా లేటెస్ట్గా యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. సార్ ఈ విండోస్ సైజ్ ఏంటి సార్? 5/2.5 అండి. 5/2.5 అండి. మంచిగా ఏంటంటే మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విండోస్ ప్లస్ మెష్ డోర్స్ కూడా ఉన్నాయండి. మెష్ డోర్స్ కూడా ఉన్నాయి. మనకు మస్కిటోస్ అలాంటి ప్రాబ్లం లేకుండా మెష్ డోర్స్ కూడా తీసుకోవడం జరిగింది. ప్లస్ గ్రిల్స్ కూడా పెట్టినారు. ఒకసారి ఇక్కడ నుంచి మన మాస్టర్ బెడ్రూమ్ సార్. ఇది ఇటు మాస్టర్ బెడ్రూమ్. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. వావ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇక్కడ తగ్గలేదండి. చాలా మంచిగా ఉంది మాస్టర్ బెడ్రూమ్లో మనకు ఫుల్ షెల్ఫ్స్ చూస్తున్నారు కదా. ఫుల్ షెల్ఫ్స్ మనకు బీరువా ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. మనం బీరువా పెట్టుకోవడానికి బీరువా ప్రొవిజన్ ఇచ్చినారు. పైన మంచి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ప్లస్ దీంట్లో కూడా విండోస్ ఎంత బాగుంది చూడండి.
4x4 విండోస్ తీసుకున్నారు. ఇది కిటికీ తెరవని మంచి చల్లటి గాలి వస్తుందండి. మంచి ఇది ఏంటంటే సిటీ అవుట్స్కట్స్లో ఉంది, చాలా బాగుంది. కిటికీ తెరవడం ఆలస్యం, మనకు లోపలికి సన్ వస్తున్నాడు, యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటంటే మంచి చల్లని గాలి వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీన్ని ఒకసారి డోర్స్ చూడండి మీరు. డోర్స్ ఎవరైనా ప్రెస్ డోర్స్ ఇలాంటివి పెడుతుంటారు. సార్ వాళ్ళు ఏంటంటే కాంప్రమైజ్ కాకుండా టేక్ పెట్టినారు. అసలు ప్రాపర్టీ మీరు చూసినారంటే టెంప్ట్ అయిపోతారు. ప్రైస్ చెప్తే ఇంకా టెంప్ట్ అయిపోతారండి. ప్రైస్ లాస్ట్లో రివీల్ చేస్తాను. ఒక్కసారి మనము మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ చూద్దాం. చూస్తున్నారు కదా ఒకసారి ఈ టైల్స్ అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వెస్టర్న్, ప్లస్ పైన షవరు, పైన మనకు ఒక విండో ఇచ్చినారు. చాలా బాగా చేసినారండి. అసలు ఈ టైల్స్ కూడా కింద చూస్తున్నారు కదా, ఇది ఈ ఏరియాలో ఉండాల్సిన బిల్డింగ్ అని నాకు చూసి, కాకపోతే సార్ వాళ్ళు ఈ ఏరియా కన్స్ట్రక్షన్ చేసినారు. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దాము. చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తే ఇది కూడా మంచిగా ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా 4x4 విండో తీసుకున్నారు. చూస్తున్నారు కదా అసలు మనకు వెంటిలేషన్ ప్లస్ ఎయిర్కి మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదండి. చుట్టూ మంచి గ్రీనరీ ఉంది. ప్లస్ పైన ఫాల్ సీలింగ్ చూడండి, ఒక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. నీట్గా బ్యూటిఫుల్గా చాలా మంచిగా తీసుకున్నారండి. ప్లస్ మనకి షెల్ఫ్స్ చూడండి, షెల్ఫ్స్ కూడా చాలా మంచిగా తీసుకున్నారండి. షెల్ఫ్స్ కింద వచ్చేసి మార్బుల్ టైల్స్ చాలా బాగుంది. డిఫరెంట్ కలర్స్ తీసుకున్నారు, అట్లా బాగా వచ్చింది. మరి ఇప్పుడు హాల్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారు, అది కూడా ఒకసారి చూద్దాం. ఇది కూడా మంచిగా ఉందండి, అసలు చాలా బాగుంది. దీనికి కూడా అన్ని షవర్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ తీసుకొని పెట్టినారు. టైల్స్ చుట్టూ కింద నుంచి పై వరకు మొత్తం టైల్సే అండి. ప్లస్ ఇది కూడా వెస్టర్నే, బయట ఒకటి ఇండియన్ పెట్టినారు, మిగతా అన్ని వెస్టర్నే అన్నమాట. చాలా బాగుంది. ఒకసారి మన అంటే కిచెన్ చూద్దాము. ఇవన్నీ విషయం లాస్ట్ మనం కిచెన్ కూడా చూడాలి కదా, ఎందుకంటే లేడీస్ మెయిన్ ఇంపార్టెంట్ కిచెనే కాబట్టి కిచెన్ చూద్దాము. మనకు ఫ్లోర్ వచ్చేసి దీనిది గ్రానైట్ తీసుకున్నారు. ప్లస్ దీంట్లో కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా, ప్లస్ ఒకటి ఏంటంటే బ్యాక్ సైడ్ ఇలా మనకు డోర్ కూడా ఇచ్చినారు. ఈ డోర్ నుంచి మనం ఇటు వస్తే అక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, మనం ఏంటంటే మన బాసనలు దొమ్ముకోవడానికి దానికి దీనికి ఆ ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. ఈ ప్రాపర్టీ చాలా మంచిగా ఉంది. ఇది వచ్చేసి గట్కేసర్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ప్రాపర్టీ అయితే చాలా మంచిగా ముద్దుగా డిజైన్ చేసినారు. ఈ కిచెన్లో కూడా మనకు షెల్ఫ్స్ కానీ ఎవ్రీథింగ్ ఇచ్చినారు. చాలా మంచిగా ఉందండి. అంటే మిడిల్ క్లాస్ పీపుల్కి ఈ ప్రాపర్టీ బాగా నచ్చుతుంది. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అనొచ్చు. మన కిచెన్లోనే పూజా గది కూడా ఇచ్చినారు. ఇంత 88 యార్డ్స్లో పూజా గది కూడా ఇవ్వడం చాలా గ్రేట్ అండి. అలా డిజైన్ చేసినారు. ఒకసారి మనం హాల్లోకి వెళ్దాం. హాల్లో కూడా చూస్తున్నాం కదా, చాలా మంచిగా డిజైన్ చేసినారండి. 88 యార్డ్స్. ఇది వచ్చేసి గట్కేసర్ మున్సిపాలిటీ కింద ఉంది. ప్లస్ మనకు నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ ముందు 30 ఫీట్స్ గల్లీ కూడా ఉందండి. సార్ ఒక్కసారి దీని డైమెన్షన్స్ ఎంత సార్? 16x49.9. 16x49.9 అనమాట. ప్లస్ మనకు ఒకటి లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ మనకి ఏంటంటే అన్వాంటెడ్ థింగ్స్ అయితే ఏమైనా ఉంటాయో దాంట్లో కూడా పెట్టుకోవచ్చు అండి, అవి కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఏంటంటే మీకు అన్ని చెప్పినాను, దీని ప్రైస్ కూడా మీకు చెప్తానని చెప్పేసి అన్నాను కదా, ప్రైస్ కూడా చెప్తాను. ప్రైస్ చెప్పే ముందు దీని లోన్ గురించి చూద్దాం. సార్ 88 యార్డ్స్ లోన్ వస్తుంది. లోన్ మీరు ఇప్పిస్తారు? ఇప్పిస్తాం. అంటే మినిమం 90 యార్డ్స్ 100 యార్డ్స్ ఎబో ఉంటే అంటారు కానీ ఇస్తారు లోన్ ఇస్తారు సార్. చూస్తున్నారు కదా, కాబట్టి ఇస్తారు. హెచ్ఎండిఏ లేఅవుట్ కాబట్టి 88 యార్డ్స్ కూడా లోన్ ఇస్తారట. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే సార్ దగ్గర ఉండి ఇప్పించేస్తారు. అసలు ఇవన్నీ చెప్తున్నాను, దీని ప్రైస్ కూడా మీకు చెప్తాను కదా. ప్రైస్ ఎంతో తెలుసుకుందాం. సార్ దీని ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారు మీరు? 40 lakhs. 40 lakhs. చూస్తున్నారు కదా, 40 lakhs అంటే చాలా రీజనబుల్ అండి. మీకు 80% లోన్ కూడా వస్తుంది. అంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలో మీరే చూడండి. ఒక 10 lakhs పట్టుకున్నారంటే మీకు ప్రాపర్టీ స్ట్రేట్ అవే మీరు మిగతా అంత లోన్ వచ్చేస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు. అంత మంచి ప్రాపర్టీ అండి. మీరు ఏంటంటే ఏంటంటే ఇక్కడికి వచ్చి ఉండలేము గట్కేసలు అనుకుంటే జస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అండి. ఇన్ ఫ్యూచర్ రెంట్స్ కూడా వస్తాయి, మనకు చాలా మంచి రెంట్స్ కూడా వస్తాయి. ప్రాపర్టీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇలాంటి ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ చాలా మీకు ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాము. సో మీకు మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ వీడియోస్ నచ్చుతున్నట్టే కంపల్సరీ మా వీడియోస్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మేము ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.